తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొని పాకిస్తాన్ నుంచి దేశాన్ని రక్షించడంలో అమరులైన వీర జవాన్లకు శనివారం శ్రద్ధాంజలి ఘటించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని కూటమి ప్రభుత్వ నాయకులు మన జాతీయ పతాకానికి గౌరవం ఆపరేషన్ సింధూరం విజయవంతం మన వీర జవాన్లకు సంఘీభావం దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యం గురించి తిరంగ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నాగలమ్మ గుడి వద్ద నుండి టవర్ క్లాక్ వరకు త్రివిధ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ భారీగా సాగిన తిరంగ ర్యాలీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయుడని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చారు. నిజంగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశభక్తి చాటుకోవాలని తెలియజేస్తూ జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. చేసిన ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన సందర్భంగా దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన రాష్ట్రంలో గవర్నమెంట్ సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయన కుటుంబానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా కలిసి వాళ్ళకి చేయాల్సిందని కూడా చేసి దేశ సైనికులంటే ఏ విధంగా గౌరవం ఉందని కూడా నిరూపించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేది ఒక విధమైతే మన ప్రజలు మన పౌరులందరూ మనందరూ బాగుండాలంటే భారతదేశంలో మనం భారతదేశాన్ని కాపాడుకోవాలి. దాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వామై మతాల అతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అన్ని హిందూ సోదరులు అందరూ ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా మనం అందరూ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రగిరి నియోజకవర్గం మనం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వందే 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 అమర హే అమర అమర హే అమర హే అమర హే వీర జవాన్లకి